కాపాడగలుగుతాము, వ్యవస్థ ఏ విధంగా పనిచేయాలి, పార్లమెంట్ కానీ ఎగ్జిక్యూటివ్ కానీ ఎవరైనా ఎట్లా పనిచేయాలి, వాళ్ళ విధులేంటి, ఇవన్నీ కూడా చాలా విషయాలు వచ్చాయి. ఇవన్నీ కూడా పార్లమెంటరీ ప్రొసీజర్స్ అనేవి ఇవన్నీ అన్నది. అయితే మనకు ఈ మధ్య జరుగుతున్నటువంటి వచ్చినటువంటి వ్యవస్థ ఎట్లా ఉంది అంటే ఇవేవి కూడా పాటించడం లేదు, ఏవి కూడా పాటించడం లేదు. పార్లమెంటరీ ప్రొసీజర్స్ కానివ్వండి, ఎగ్జిక్యూటివ్ ఉండేటువంటి బాధ్యతలు కానివ్వండి, ఏవి కూడా వాటిని అమల్లో పెట్టడం పాటించడం అనేది జరుగుతుంది. నాకు అనిపిస్తుంది మహిళలుగా మనము ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. మనము మన పైన జరుగుతున్న అంశం గురించి మాట్లాడతాం. మన హక్కులు అనేది ఏ విధంగా వైలేట్ అవుతున్నాయనే విషయాల గురించి మాట్లాడుతున్నాం, చాలా చేస్తున్నాం. అయితే నాకు అనిపిస్తుంది ఏంటంటే 70 ఏళ్ళుగా ఉన్నటువంటి రాజ్యాంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి వ్యవస్థ గురించి మనము ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ ఖండిస్తూ ఉండాలి. వ్యవస్థకు తేవాల్సినటువంటి మార్పులు ఏంటి అనేది దాని గురించి మనం ఆలోచించాలి. నాకు అనిపిస్తుంది ఏంటంటే బహుశా వీటి గురించి మనం ఎక్కువగా చర్చించలేదు. రాజ్యాంగం అంటే ఉంది, దాంట్లో ప్రాథమిక హక్కులు ఉన్నాయి అనుకుంటాం, కానీ అసలు దాంట్లో ఉన్నటువంటి ఎన్నో విషయాల గురించి బహుశా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వాటిని విశ్లేషిస్తూ విమర్శిస్తూ దాన్ని ఏ విధంగా మహిళల హక్కులతో ముడిపడి ఉంది అనేది రాజ్యాంగం యొక్క ఆశయాలు, జాతీయ ఉద్యమంలో మనం నిర్ణయించుకున్నటువంటి ఆశయాలు, ఇవన్నీ ఎక్కడైనా మనకు అందుతున్నాయి. మరీ అన్యాయంగా ఈ మధ్యకాలంలో అన్నీ కూడా అన్ని చట్టాలు, అన్ని ప్రొసీజర్స్ కూడా వైలేట్ అవుతున్నాయి. అటువంటప్పుడు మనకు మహిళలుగా, మహిళా సంఘాలుగా నాకు అనిపిస్తుంది తప్పనిసరిగా వీటి గురించి మనం చర్చించుకోవాలి. ఎందుకు మనం చర్చించడం లేదు? మనం ఎంతసేపు జరుగుతున్న అన్యాయాల గురించి తప్పనిసరిగా మాట్లాడాలి, ఈ కమిటీస్ అని ఇవన్నీ చేయాల్సిందే. కానీ ఇప్పుడు రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి కనుక చాలా పెద్ద ఎత్తున జరుగుతాయి. తప్పనిసరిగా ఈ విషయాల గురించి చర్చించాలి. అవి చర్చించినప్పుడు మనకు రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏమి అసలు ఎందుకు ఇంతగా వీటిని ఉల్లంఘిస్తున్నారో అనే విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది వ్యవస్థతో ముడిపడింది. రాజకీయ వ్యవస్థ, సామాజిక వ్యవస్థ గురించి మాట్లాడినట్లయితే ఇంకా మనందరికీ తెలుసు ప్రతిరోజు జరుగుతున్నటువంటి అన్యాయాలు, ఆహత్యాలు, హింస మరి విపరీతంగా పెరిగిపోవడం. ఈ హింసలో ఎందుకు కొంత ఆడవాళ్ళ విషయం కూడా ఉంది. అది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకు ఈ సామాజిక వ్యవస్థ ఇంతగా దిగజారిపోయింది అనే విషయం గురించి తప్పనిసరిగా మనం చర్చించాలి. మనం ప్రశ్నించుకోవాలి. వ్యవస్థను ప్రశ్నించాలి, వ్యవస్థతో పోరాడాలి. అట్లాగే వ్యక్తిగతంగా నాకు అనిపిస్తుంది ప్రతి వాళ్ళం కూడా నాలో ఉన్నటువంటి మంచి చెడు ఏమి అని ఆలోచించాలి. ఎందుకు మనం కూడా ఇట్లా చేస్తున్నాము అనే విషయాల గురించి, ఎందుకు ఇట్లా జరుగుతున్నాయి అని ఆలోచించాలి. సామాజిక వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ, దీనికి ఆర్థిక వ్యవస్థతో ముడిపడి ఉన్నటువంటి విషయాలు చాలా ఉన్నాయి. అవి కూడా మనము పరీక్షించాలి, తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా అవి తెలుసుకోకపోయినట్టు ఇప్పుడు అందరం అంటాం పెట్టుబడిదారీ వ్యవస్థ, పెట్టుబడిదారీ వ్యవస్థ, ట్రాన్స్నేషనల్ కార్పొరేషన్స్ ఇవన్నీ. అయితే అవి ఏ విధంగా మన నిత్య జీవితంలో ముడిపడి ఉన్నాయి అనే విషయాన్ని తెలుసుకోవాలి. నాకు అనిపిస్తుంది తప్పనిసరిగా వీటన్నిటి గురించిగా మహిళా సంఘాలుగా మనం తెలుసుకోవాలి. మనం ఏ విధంగా దీన్ని ఇంటర్ప్రిట్ చేస్తాం, మనం ఏ విధంగా దీన్ని విశ్లేషిస్తాం అనే విషయాలు చాలా ముఖ్యంగా దృష్టిగా అవి కనుక అర్థం తెలియకపోయినట్టే. ఇంకొకటి ఈ మధ్యకాలంలో చాలా జరిగాయి కూడా, విశ్లేషణ అనేది జరిగింది. అటు క్యాపిటలిజం, ఈ ట్రాన్స్నేషనల్ క్యాపిటలిజం అని అనుకుంటా, దాంతో మనకేం సంబంధం లేదు. అది కాదు, మనం తెలుసుకోవాలి తప్పనిసరి ఎందుకు ఇట్లా అవుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి
ఈ గ్లోబలైజ్డ్ ఎకానమీ, ఈ గ్లోబలైజ్డ్ ఎకానమీ ఏ విధంగా మనుషుల యొక్క వ్యక్తి యొక్క మనసును ఆలోచన విధాన్ని ఏ విధంగా అది దాని ఇన్ఫ్లుయెన్స్ ఏంటి, దాన్ని ఏ విధంగా దాన్ని మారుస్తుంది, మనం ఎందుకంటే ఆలోచిస్తున్నాం, మనకి ఎందుకు కోరికలు ఆశలు విపరీతంగా కన్స్యూమరిజం అనేది ఎందుకు పెరిగింది, ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన అవసరం చాలా ఉంది. అందుకే ప్రగతిశీల మహిళా సంఘం, రాష్ట్ర మహాసభలో ఈ విషయాలన్నీ విశ్లేషించడము, చర్చించడము, మనం ఏ విధంగా చేస్తే ముందుకు పోగలుగుతాము, వీటిని హింసలు అరికట్టగలుగుతాము అనే విషయం చాలా ఉన్నాయి. ఇవి నా దృష్టిలో ఇవి చాలా ముఖ్యమైన, మీ అందరూ కూడా వీటి గురించి ఆలోచించి అన్నీ కూడా సెమినార్లుగా పెట్టుకోండి, ఏదైనా పెట్టుకోండి, కానీ వీటి గురించి తప్పనిసరిగా ఆలోచించాలి. అప్పుడే మనము కొంత అవగాహన అనేది కూడా పెరుగుతుంది. ఆ అవగాహన ఉన్నప్పుడే మనం ఏం చేయాలి అనేది అర్థమవుతుంది. అది మీరు చేయగలుగుతారు అని ఆశిస్తూ, చేస్తారు అని ఆశిస్తూ ధన్యవాదాలు.